రాజన్న సిరిసిల్ల జిల్లా వేములపాడ మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలో కేసీఆర్ బతుకమ్మ చీరలు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న కేసీఆర్ ఫోటోలతో కూడిన చీరలు స్టోరేజ్ లోనే ఉన్నాయి. అయితే నేడు మున్సిపల్ కార్యాలయంలో ఓ పక్క సర్వసభ్య సమావేశం జరగడం, సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరు కావడం, మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని బతుకమ్మ చీరలు బయటపడడం అక్కడ ఉన్న నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సర్వసభ్య సమావేశం అనంతరం ప్రభుత్వ విప్ బతుకమ్మ చీరలు ఉన్న రూమ్ ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ నిలదీసి అడిగారు. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగొద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్న అధికారులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులు బీఆర్ఎస్ కనసెగల్లో ఉన్నారన్న ప్రచారం ఉండే కేసీఆర్ బతుకమ్మ చీరలు బయటపడడంతో ఈ టాక్ జిల్లాలో జోరెత్తుకుంది. BRS ఏమైందండి బతుకమ్మ చీర ప్రతి ఇయర్ ఏంటంటే మళ్ళీ బతుకమ్మ చీర పంచే టైంకి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇవన్నీ మళ్ళీ బాగున్నాయి కదా స్టాక్ అంటే అదే ఏమైందంటే కోడ్ అయితే పంపించాలి కానీ ఇవ్వాలి అప్పుడు కూడా వచ్చింది. ఇప్పటికైనా ఏముంటుంది పంపించి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చారు. కోడ్ వచ్చింది, కోడ్ వల్ల ఆపేసి అక్కడే ఉన్నాయి. వాళ్ళకి రిటర్న్ ఇచ్చి డిఆర్టీ వాళ్ళు అడగలేదు. ప్రతి ఇయర్ ఏంటంటే మళ్ళీ బతుకమ్మ చీరలు పంచే టైంకి మళ్ళీ రిటర్న్ ఆడుతున్నాం. ఇవన్నీ మళ్ళీ బాగున్నాయి కదా స్టాక్ అంటే అదే అప్పుడు ఏమైందంటే కోడ్ అయితే పంపించాలి కానీ ఇవ్వాలి అప్పుడు కోడ్ వచ్చింది. ఇప్పటికే ఏముంటుంది ఎందుకు మేము స్టాక్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన మహిళలకు వచ్చిన మన మీద